యేసయ్యకి మహిమ కలుగునగాక. మీ అందరికీ వందనములు. ఈరోజు మన ఆదివారము అంశం ఏమనగా నడిపించే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్ని నడిపించే దేవుడు. ఎలా నడిపిస్తాడనేది మన వాక్య భాగంలో తెలుసుకుందాం. మనం ఏ పని అనుకున్నా సరే ఆ పనిలో విజయం కలగాలన్నా, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ పనికి ముందు, మనకన్నా ముందు మన దేవుడు ఉండి మనల్ని ప్రతి పనిలో మనల్ని నడిపిస్తేనే కానీ మనకి ఆ కార్యంలో, ఆ పనిలో విజయం అనేది దొరుకుతుందండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మనల్ని దేవుడు నడిపించుచున్నాడు. మన ముందు నుండి మనల్ని నడిపించుచున్నాడు, మన వెనకుండి మనల్ని నడిపించుచున్నాడు, మన పక్క నుండి మనల్ని నడిపించుచున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేనికంటే ఆయన గొప్ప దేవుడండి. సమస్తము ఆయన మాత్రమే సృష్టించాడు. సర్వము ఆయన మాత్రమే చేయగలడు అని మనం పరిపూర్ణ విశ్వాసంతో కనుక ఉన్నట్లయితే యేసు నామములో మనకి సమస్తము సాధ్యమే. దయచేసి అందరూ గమనించవలసింది, ఆయన మనల్ని నడిపించుచున్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన నాలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అని గమనించమని యేసు నామములో కోరుకుంటున్నాను. వాక్య భాగంలోకి వెళ్దాము. యెషయా 48:17. యెషయా 48:17 అండి, చదవండి. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. చూడండి ఏమంటున్నాడు, మనం ఏ త్రోవకి వెళ్ళాలో ఆయన మనల్ని నడిపిస్తా అంటున్నాడు. ఎలా? ఆయన గనక మనల్ని నడిపించినట్లయితే నీ వెళ్ళే ఏ మార్గమైనా నీకు విజయమే కలుగుతుంది. అలా కాకుండా, ఆయన నడిపించే మార్గం కాకుండా మన సొంత ఆలోచనతో కనుక ఉన్నట్లయితే నరకమే కనపడుతుంది. దేనికి? దేవుడు చెప్పే కార్యము, దేవుడు నడిపించే కార్యము మనకి విజయాన్ని కల్పిస్తుంది. విజయం మనతో ఉంటుంది. మన సొంత ఆలోచనలతో కనుక వెళ్ళినట్లయితే ఏం జరుగుతుందండి చెప్పండి? అంతా కూడా ఇబ్బందికరమైన రోజులు వస్తాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. మానవుడు ఆలోచన ప్రకారం కనుక జరిగితే అక్కడ ఏమి జరుగుతుందంటే అన్ని కూడా ప్రతి దానికి ఆటంకములు వస్తాయి. నా ఆలోచన ప్రకారం నేను వెళ్ళుచున్నాను అనుకోండి, నేను మొదలుపెట్టిన ప్రతి కార్యములో ఆటంకాలు వస్తూ ఉంటాయి. నాకు ఏ పని ముందుకెళ్ళదు. కారణం ఏమనగా నా ఆలోచన. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. దేవుడు మనల్ని నడిపించేంత వరకు దేవుడి వైపు చూడాలి, ప్రార్థన చేయాలి, ఎదురు చూడాలి. దేవా, నా మార్గం నీవే అయి ఉన్నావు తండ్రి, యేసయ్యా నీవు నన్ను నడిపించు తండ్రి అని మనము ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ ఏమి జరుగుతుందంటే ప్రార్థన చేస్తల్లా ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనల ప్రకారం వెళ్ళుచున్నారు, ఇబ్బందులకి గురి అవుతున్నారండి. కానీ మనం ఏమి చేయాలన్నా ఫస్ట్ మనకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసయ్య సన్నిధానానికి రావాలి. యేసయ్యా నువ్వే మా ఆధారము తండ్రి, నువ్వే మా మార్గము దేవా, నువ్వే మా సర్వస్వము తండ్రి. అయ్యా నాకు నేనుగా ఏమీ చేయలేనయ్యా, నీవు మాత్రమే సమస్తము చేసిన దేవుడివి, చేయగలిగిన దేవుడివి అని మనం పరిపూర్ణ విశ్వాసంతో ఎప్పుడైతే విశ్వాసంతో ఉన్నామో అప్పుడు దైవ కార్యాలు సమస్తము నెరవేర్చేయండి. దేనికంటే ఆయన కృప లేకుండా, ఆయన నడిపింపు లేకుండా మనం ఏది చేయాలన్నా, ఏ బిజినెస్ చేస్తున్నా లాస్ వచ్చింది, ఏమి పట్టుకున్నా దాంట్లో లాస్ వచ్చింది. చాలా మంది అనుకుంటూ ఉంటారు,
నేను ఏమి చేస్తున్నా సరే లాస్ అయిపోతున్నాను వ్యాపారం అంటే అక్కడ దేవుని చిత్తము కాదు అని మీరు అర్థం చేసుకోండి. దేవా నాకు మార్గాన్ని సిద్ధపరచు తండ్రి, నన్ను నీవు నడిపించు దేవా అని మనం వెంటనే ఈటర్ను కోసుకొని ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని ఈ పని కలిసి రావటం లేదు, నేను ఎందుకు కలిసి రాదని మూర్ఖముగా దయచేసి మీరు ప్రయత్నించవద్దు, ఇంకెక్కువ లాస్ అవ్వవద్దు. దేనికంటే మనకి ఈ పని కలిసి రావట్లేదంటే అది దేవుని యొక్క చిత్తము కాదు అని మన నిర్ణయం, మన ఆలోచన అని దయచేసి గమనించండి. మనకి ఏ పని కలిసి రావాలో ప్రార్థన చేయండి. దేవా నేను ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నా, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, మీరు నన్ను నడిపించండి దేవా, మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు కదయ్యా, అయ్యా నన్ను నడిపిస్తామని మీరు వాగ్దానం ఇచ్చాడు కదా తండ్రి అని ప్రార్థన చేయండి. దేవుడు చేసే ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? ఆయన చిత్తం అయితే ఎట్లా ఉంటుందో తెలుసా? ఆయన చిత్తమే కనుక నిజముగా కనుక నెరవేర్చుంటే నీకు ఏ ఆలోచన అయితే వస్తుందో ఆ ఆలోచనకి మార్గం తెరవబడుతుంది. ఇదే మీకు గుర్తు, అది దేవుని చిత్తం. నీవు అధికారంగా కాకుండా నీ సొంత ఆలోచన కనుక ఏం జరిగిందో తెలుసా? నీకు అడుగడుగున ఆటంకములే జరుగుతుంది. అది దేవుని చిత్తము కాదని దయచేసి గుర్తు పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోమని చెప్పుచున్నాను. ఎందుకంటే ఆయన చిత్తము మనకి కావాలి, ఆయన నడిపింపు మనకి కావాలి. మన అభివృద్ధి చెందాలంటే ఆయన నడిపింపు కావాలండి. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకుని బయలుదేరుచున్నప్పుడు మీకు ఆటంకం లేకుండా, ఎదురు లేకుండా కనుక ఉంటే ఆయన మార్గములో మనము నడుస్తున్నాం, ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది అని గమనించమని చెప్పుచున్నాను. అలా కాకుండా మన ఆలోచనలతో మనం కనుక ముందుకెళ్తుంటే మనల్ని మోసం చేసేవారు తగులుతారు, మనకి ఇబ్బంది పెట్టేవారు తగులుతారు, మనం నాశనం అవ్వాలని చూసేవారు తగులుతారు. అందుకే నేను చెప్పేది ఏమిటనగా ప్రతి విషయంలో ముందుగా ప్రార్థన చేసుకుని బయలుదేరమని. ఏ పనైనా సరే, అది చిన్న పనైనా సరే, పెద్ద పనైనా సరే, ఏ పనైనా సరే మనం ఏమని ప్రార్థన చేయాలంటే, యేసయ్యా నువ్వు నడిపించే దేవుడు తండ్రి, నువ్వు నాతో ఉండి నన్ను నడిపించయ్యా, అయ్యా నాకు ఈ కార్యము నువ్వు నాతో ఉండి నెరవేర్చయ్యా అయ్యా అని మనము ప్రార్థన చేయాలి. యేసయ్య పైన పరిపూర్ణ విశ్వాసం ఉంచాలి. మన పూర్ణ హృదయం ఎవరికి సమర్పించాలండి? దేవుడికి సమర్పించుకోవాలి. యేసయ్యకి మన హృదయంలో స్థానం ఇవ్వాలండి. మన స్థానం కనుక మన హృదయ స్థానం యేసయ్యకి ఇస్తే నువ్వు పట్టిందల్లా బంగారమే. నీ దగ్గరికి ఏ కీడు రాదు, ఏ చెడు రాదు, ఏ బాధ రాదు, ఏ ఇబ్బంది రాదు. కారణం ఏమనగా మన హృదయంలో దేవదేవుడు ఉన్నాడు కనుక మనకి ఎలాంటి ఇబ్బంది కలగనివాడు ఆయన. దేనికంటే ఎలాంటి బాధ రాదు కూడా. కారణం ఏమనగా ఆయన మనతో ఉంటే మన దగ్గరికి ఏ బాధ, ఏ వ్యాధి, ఎలాంటి పరిస్థితి, చెడ్డ అనేది, చెడు అనేది మన దగ్గరికి రాదండి. దయచేసి 17 చదివారు కనుక 18 కూడా చదవండి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నా. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను నీ నీతి నీ నీతి ఎలా ఉంటుంది? సముద్ర తరంగం వలె ఉండెను. ఇంకొకసారి చదవమ్మా. నీవు నా ఆజ్ఞలను ఆలకించవలెను. ఒక్క నిమిషం అమ్మా. ఎవరి ఆజ్ఞలు ఆలకించాలి? మనం ఆయన ఆజ్ఞలను మనము ఆలకించాలి. ఆయన ఆజ్ఞలను ఆలకించాలంటే మనం ఏం చేయాలండి చెప్పండి? బైబిల్ చదవండి. బైబిల్ మనకంతా మంచి చెబుతుంది. బైబిల్లో ఎలాంటిదైనా సరే ప్రతి ఒక్కరు బ్రతుకు మార్చగలిగేది బైబిల్. ప్రతి ఒక్క జీవితాన్ని నడిపించగలిగేది బైబిల్లో ఉన్న వాక్యం అండి. మీకు మనశ్శాంతి లేదా? బైబిల్ చదవండి. మీకు ఆరోగ్యం లేదా? బైబిల్ చదవండి. మీకు వ్యాపారం కలిసి రావటం లేదా? బైబిల్ చదవండి. మీరు ఎలాంటి
మీరు ఎవరితో మాట్లాడుతున్నట్టండి? దేవునితో మాట్లాడుతున్నట్లు. కాబట్టి ఏం చేయాలి? మీరు బైబిల్ చదవండి. మనం చదువు ఫస్ట్ నుండి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఏం చేస్తాడంట? నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని ఎంతగానో కోరుకుంటున్నాడు. కానీ అలా చేస్తున్న వాళ్ళు ఎవరున్నా చెప్పండి? ఈ రోజుల్లో ఎవరు మతం వాళ్ళదే. అంటే మతం అంటే ఏంటి? ఎవరు ఆలోచనలు అనే ఒక కుటుంబంలో తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు ఆలోచనలు? బిడ్డల ఆలోచనలు బిడ్డలయే, భార్య ఆలోచనలు భార్యయే, భర్త ఆలోచనలు భర్తయే. ఇంకేముంటుంది చెప్పండి? ఆ కుటుంబంలో ఎప్పుడు గొడవలే ఉంది. ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది ఉండదు. ఆలోచన అనేది ఒక ఆలోచన మీద కనుక నడిస్తే ఎలాంటి సమస్యలైనా సరే క్లియర్ చేయవచ్చు. కానీ ఇక్కడ ఎవరు ఆలోచనలు అనేది అయినప్పుడు ఏం జరుగుతుంది? చదవమ్మా ఇంకోసారి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి ఎలా ఉంటుందంట? మన నీతి సముద్ర తరంగాలు. ఎప్పుడైనా సముద్రాల దగ్గరికి వెళ్ళే ఉంటారు కదండి అందరూ. సముద్రంలో తరంగాలు వస్తూ ఉంటాయి. వన్ బై వన్ ఆగితుంది. ఎప్పుడు భూమి ఉన్నంత వరకు కూడా సముద్రంలో ఏమాగదు, దాని తరంగాలు ఆగవండి. మీరు గమనించండి. దాన్ని అలలు అంటాం మనం. సముద్ర తరంగాలని అలగొస్తున్నాయి అంటాం. అవి వస్తూనే ఉంటాయి. కానీ ఎక్కడన్నా ఏ సముద్రంలో అన్నా ఆగడం మీరు చూసారా? చూడలేము మనం. భూమి ఉన్నంత వరకు, సముద్రం ఉన్నంత వరకు, సృష్టి ఉన్నంత వరకు ఆ తరంగములు వస్తానే ఉంటాయి. చదవమ్మా. నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండెను. అంటే నీతి కలిగిన వాడికి ఎంత కాలమైనా, భూమి మీద ఎంత కాలం ఉన్నా సముద్ర తరంగంలో వలె ఉంటాడు. నీతిగా ఉండాలి మనం. ఎవరైనా సరే నీతిగా కనుక లేనట్లయితే దేవుని రాజ్యానికి వారసులు కానే కారు. అది ఎవరైనా సరేనండి. మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దలైనా, ఎవరైనా సరే నీతి అనేది మనకి ఎంతో అవసరమై ఉందండి. మనం నీతిగా బ్రతకాలి. నీతిగా బ్రతుకుచుంటేనే దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. యేసయ్య పిల్లలుగా జీవిస్తాం. నీతి తక్కువగా కనుక ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? మనం దేవుడి పిల్లలము అండి, అపవాది పిల్లలు అవుతాము. అపవాది పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళకు ఒక నీతి ఉండదు. వాళ్ళకు ఒక ఇప్పుడు మాట్లాడిన మాట ఇంకొంచెం మాట్లాడరు. నోరు తెరిస్తే అబద్ధం, బ్రతుకంతా మోసం. అలాంటి బ్రతుకు అవసరమా అని అడుగుతున్నా. మనం దేవుడి బిడ్డలాగా బ్రతుకుతాం. మన దేవుడు గొప్ప దేవుడు. ఏ మోసం చేయాల్సిన పని లేదు, ఏ అబద్ధం ఆడాల్సిన పని లేదు. నీవు గనక నీతిగా ఉన్నట్లయితే సముద్ర తరంగముల వలె ఉంటున్నాడు. అంటే శాశ్వత కాలము కూడా నీలో నీతి ఉన్నంత కాలము నిన్ను దేవుడు ఆశీర్వదిస్తానే ఉంటాడు. నిన్ను దేవుడు దీవిస్తానే ఉంటాడు. నిన్ను దేవుడు రక్షిస్తానే ఉంటాడండి. దేనికి? నీతి కలిగిన వాడితో ఎవరు ఉంటారు అంటే వాక్యం ఏమి చెప్తుందంటే, నీతో నేనున్నాను. నువ్వు నీతిగా కనుక ఉంటే నీ నీతికి నేను ఉన్నాను. తరతరములైనా సరే నీ నీతి నిన్ను కాపాడిదని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. మనం ఏ పరిస్థితుల్లో కూడా అబద్ధములు ఆడకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా పాపములు చేయకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా తప్పులు చేయకూడదు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా దేవుడు చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాడు. మనందరం ఏం చేస్తున్నాడో దేవుడు చూస్తున్నాడు. మన దేవుడు చూస్తున్న దేవుడు. నీ మనసేంటో తెలుసు దేవుడికి. నువ్వేంటో తెలుసు, నేనేంటో తెలుసు, మనందరం ఏంటో తెలిసిన దేవుడు. దేవదేవుడు మన దేవుడు, మన సృష్టికర్త. అందుకే మనం
నీతిగా బ్రతకాలి, మంచి ఆలోచనలు చేయాలి, చెడ్డ ఆలోచనలు చేయకూడదు. దేనికి? చెడుకు కనుక వెళ్తే ఏమైంది? ఆ జీవితం పనికి రాకుండా పోతుంది. దేనికి? నీతిగా ఉన్న వాడికి దేవుడు తోడుంటా అన్నాడు. నీతి తక్కువ వారితో ఎవరుంటాడు? చెడ్డవాళ్ళతో ఎవరుంటారు? ఆలోచన చేయండి. అపవాది ఉంటాడు. నీతిగా కనుక ఉంటే మనకు తోడెవరుంటారు? దేవదేవుడైనా యెహోవా దేవుడు ఉంటాడు, యేసయ్య ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. దేనికి? మన నీతి సముద్ర తరంగముల వలె ఉండెను అని వాగ్దానం ఇచ్చాడు. అదే నీతి తక్కువైతే ఎవరు ఉంటారు చెప్పండి? అపవాది రాజ్యం ఏలుతాడు. అపవాది నీ హృదయంలో ఉంటాడు. మన హృదయంలో ఉండాల్సిన ఎవరు? మన దేవదేవుడు యేసయ్య ఉండాలండి. యేసయ్య ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మన హృదయం నీతిగా ఉండాలి, మనం యథార్థముగా ఉండాలి, మనం చేసే పని మంచిదై ఉండాలి. అంతేగాని తప్పుడు పనులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఆలోచన అనేది కూడా మనలో రాకూడదు. తప్పుడు ఆలోచన వచ్చిన ఎవరుంటారు మన హృదయంలో చెప్పండి? అపవాది ఉంటాడు. నీతిగా కనుకుంటే ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. చదవమ్మా 9 కూడా చదువు, 19 కూడా చదువు. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ సంతానము ఇసుక వలె విస్తారమును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. చూడండి, ఇక్కడ దేవుడికి కావాల్సినది ఏం కావాలంటే మంచి మనసు కావాలి, నీతి కావాలి, యథార్థత కావాలి. దేవుడు మనతో చెప్పుచున్నా ఈ 3 మాటలు ఇయేనండి. మనం ఎలా బ్రతకాలి అంటే నీతిగా బ్రతకాలి, యథార్థముగా జీవించాలి, పాపం చేయకూడదు. పాపం చేసిన వాళ్ళు దేవుడి బిడ్డలు అవరు, అబద్ధం ఆడిన వాళ్ళు దేవుడి బిడ్డలు అవరు. దేనికంటే మన దేవుడికి, మన యేసయ్యకి మెయిన్ నచ్చనివి అబద్ధములు ఆడకూడదు, మోసం చేయకూడదు, తప్పు చేయకూడదు, ఇతరులని మన నుంచి మోసపోయేటట్లుగా చేయకూడదండి. ఈ 3 విషయాలు దేవుడు మెచ్చడండి. దేనికంటే ఆయనకి నచ్చనివి 10 ఆజ్ఞలు ఉన్నాయి చూడండి. ఎందుకంటే మన దేవుడు నీతి కలిగిన దేవుడు. ఆయన మనం ఎలా ఉండాలని కోరుకుంటాడు, మనము కూడా నీతిగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే ఈ రోజు మన వాగ్దానం ఏమిటి చెప్పండి? మన అంశం ఏమిటి? నడిపించే దేవుడు. నడిపిస్తాడు మనల్ని. ఉదాహరణకి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడండి? 100 గొర్రెలు కాదు, 200 గొర్రెలు ఉన్నా సరే ఒక మందను కూడా దాన్ని నడిపిస్తాడు. వదిలేసేమోది ఆటలు దారులు అయ్యి చెల్లా చెదరైపోతే, ఒకదానికి ఒకటి కాకుండా అయిపోతే, ఒకదానికి ఒకటి కాకుండా వెళ్ళిపోయినప్పుడు ఎవడు పడితే వాడు ఈ మందలో నుండి తప్పిపోయిన గొర్రె పిల్లను పట్టుకోవాలని ఎదురు చూస్తారండి. అలాగే మనము కనుక మనలో నీతి కనుక లేకపోతే అపవాదికి నువ్వు చోటిచ్చిన వాడు అవుతావు. అపవాది మనల్ని పట్టుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. అపవాది మనల్ని తీసుకెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే ఇక్కడ యేసయ్య ఉంటున్నాడు, నిన్ను నడిపించే దేవుడిని నేనే, మనల్ని నడిపించడానికి ఆయన ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఆయన నడిపించే మార్గంలో మనం నడవాలి, ఆ మందలో నడవాలి మనము కూడా. అప్పుడు మనల్ని సురక్షితంగా కాపాడగలుగుతాడు. ఎవరు? యేసయ్య. కాదా? మందలో నుంచి కనుక నువ్వు పారిపోతే ఏమవుతుంది? నీ బ్రతుకు ఎవడో ఒకడు నిన్ను పట్టుకుంటాడు. పట్టుకుని వాడు నిన్ను ఏదైతే నాకు గొర్రె పిల్ల దొరికిందని నిన్ను తీసుకెళ్ళి పెంచుకుంటాడా? పెంచుకోడు. ఖచ్చితంగా ఏం చేస్తాడు? కషాయుడికి అమ్మేస్తాడు. లేకపోతే వాడే కోసేసుకొని తింటాడు. అపవాది మన కోసం ఆ విధముగా ఎదురు చూస్తుందండి. మనందరం కూడా ప్రభు మార్గంలో నడవాలి. అందుకే ఆయన వాగ్దానం ఇచ్చాడు, నడిపించే దేవుడిని. మనం ఆయన మార్గంలో నడవాలి. మన మనసుకు వచ్చినట్లు, మన ఆలోచనకు వచ్చినట్లు నీ బ్రతుకు కనుక వెళితే ఎవడో కషాయుడి చేతిలోకి వెళ్ళిపోతావు. ఏం జరుగుతుంది చెప్పండి?
నాశనమైపోతుంది, చితికిపోతుందండి. దయచేసి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ మనం బాగుండాలన్నా, మన బ్రతుకు బాగుండాలన్నా మన దేవుడు మార్గంలో ఉండాలండి. ఈ లోకంలో ఎవరికి భయపడకపోయినా దేవుడికి భయపడండి, వాక్యానికి భయపడండి. దేవుడు నన్ను చూస్తున్నాడని భయపడమని చెప్పుచున్నాను. ఎందుకంటే ఆయన మనల్ని కాస్తానికి సిద్ధముగా ఉన్నాడు, ఆయన మనల్ని నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. నన్ను ఈ లోకంలో ఎవరు చూస్తలేదని నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు పట్టుకోలేదని నువ్వు అనుకోవచ్చు. దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. జాగ్రత్త. జీవితం అంటే ఆట కాదు, జీవితం అంటే మోసము కాదు, జీవితం అంటే ఇతరులకి హాని చేస్తాం కాదండి. మనము బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి. మనల్ని కాస్తానికి ఎవరున్నారు? మన దేవుడు ఉన్నాడు. మనల్ని నడిపించడానికి ఎవరున్నారు? మన దేవుడు ఉన్నాడు. ఏ విషయంలో అయినా నువ్వు ప్రార్థన చేయి, నీవు ఏ విషయంలో అయినా దేవుడిని అడుగు. ఎందుకంటే ఈ మనసు చాలా చండాలపు మనసు అండి. ఎందుకంటున్నానంటే అనేకమైన ఆలోచన తీసుకొస్తా ఉంటుంది. ప్రతి ఒక్క ఆలోచన మంచి ఆలోచనలు అయితే తీసుకురావండి, చెడ్డ ఆలోచన తీసుకొస్తా ఉంటే ఏ మనిషికి మైండ్ ఏ నిమిషము ఖాళీగా ఉండదండి. ఏదో ఒక ఆలోచన హృదయంలో మనసులో వస్తూనే ఉంటుందండి. మనం వాటినన్నిటిని నెట్టివేయాలి. నీవు మంచి ఆలోచన కాదు. మంచి ఆలోచన అంటే ప్రభు మార్గంలో ఉన్నట్లు, యేసయ్య నడిపించే నడుపుకలో మనము నడుస్తున్నట్లు ఆయన మనల్ని నడిపించుచున్నాడు కనుక మనం ఆయన నడుపుకలో నడిస్తే మంచి మార్గము ఆయన మనల్ని కాచుచున్నాడు కనుక. కానీ నీ హృదయానికి వచ్చిన తలంపుల ప్రకారం కనుక నువ్వు కనుక నడుస్తున్నట్లయితే దేవుడి బిడ్డ అవ్వలేము. జ్ఞాపకం పెట్టుకో. ఎందుకంటే దేవుడి బిడ్డ అవ్వాలంటే ఏం చేయాలి? ఆ మంచి ఆలోచనలు కలగాలి. ఏది చేస్తున్నావు నన్ను నా దేవుడు చూస్తున్నాడనే భయంతో బ్రతకాలి. అందుకే ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఆయన మనల్ని నడిపిస్తానికి మనతో ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడటానికి మనతో ఉన్నాడు. అందుకే మనం ఎలా బ్రతకాలని దయచేసి ఒకటి గుర్తు పెట్టుకోండి. మనల్ని ఎవరు చూడలేదు అని ఏ పాపం చేయవద్దు. మనల్ని ఎవరు చూస్తలేదని ఏ తప్పు చేయవద్దు. మనల్ని ఎవరు చూస్తలేదని ఏ అబద్ధం ఆడవద్దు. మనల్ని చూచుచున్న దేవుడు యేసయ్య ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకోమని చెప్పుచున్నాను. ఆయన నిన్ను సృష్టించిన దేవుడు, ఆయన నన్ను సృష్టించిన దేవుడు, ఆయన సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. నీ హృదయంలో ఏముందో నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. నా హృదయంలో ఏముందో నీకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. యథార్థమైన జీవితాన్ని సాగిస్తే ఎలాంటి సమస్యలు, ఎలాంటి గొడవలు అనేవి ఎవరికి రావండి. యథార్థమైన జీవితం లేకపోతేనే ఆ సంసారం అవ్వచ్చు, ఆ జీవితం అవ్వచ్చు, ఆ కాపురం అవ్వచ్చు, ఏమైనా కావచ్చు, ఎందుకు పనికి రాకుండా పోతే. దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేదంటే దేవుడు చూస్తున్నాడని భయంతో బ్రతకమని చెప్పుచున్నా. ఆయన తన దృష్టి మన మీద, అందరి మీద ఉంది. నీ హృదయాన్ని చూచుచున్న దేవుడు ఉన్నాడు అని నమ్మమని అడుగుచున్నాను. ఆయన గొప్ప దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆలకిస్తానికి సిద్ధముగా ఉన్నాడు. ఏ ఒక్కరు నశించిపోకుండా ప్రతి ఒక్కరిని కాపాడటానికి ఆయన ఉన్నాడు. మనందరం కూడా ఆయన మార్గములో నడవాలని యేసు నామములో నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ వారం కూడా మనకి టైం సరిపోకపోవడం వల్ల రేపు వచ్చే వారము మళ్ళీ మనము చెప్పుకుందాము. నడిపించే దేవుడు మన దేవుడు. ఎలాంటి దేవుడు? నడిపించే దేవుడు. ప్రతి ఒక్కరి జీవితాన్ని నడిపించాలని కోరుకుంటున్న ఆయన నడిపిస్తానికే ఉన్నాడు. మనము కలిసి నడుస్తానికి సిద్ధముగా ఉన్నామని యేసు నామములో కోరుకుంటున్నాను. దయచేసి తలలు ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, ఈ రోజు మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, నడిపించే దేవుడని. దేవా, మేమందరం కూడా తండ్రి మయా మీరు నడిపించే
నా తండ్రి అయా నడకలో తండ్రి మేము నడవడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేయమని అడుగుచున్నాను. మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను దేవా. తండ్రి మీరు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు తండ్రి. సమస్తము మీకు తెలుసు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని తండ్రి తప్పు చేస్తుండే మందలించమని అడుగుచున్నా. తప్పు చేస్తుండే దేవా మంచి మార్గంలో నడిపించమని అడుగుచున్నా. నా తండ్రి హృదయాన్ని కడగమని అడుగుచున్నాను దేవా. మీ మార్గంలో నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మంచి మార్గంలో మీరు నడిపించమని తండ్రి అడుగుచున్నాను తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్ అండి. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతానగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 958196